ఛానలుకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఏప్రిల్ 22వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు ఆశించిన దానికంటే ఎక్కువ లాభాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ అంశంలో మీరు ఆశించిన దానికంటే ఎక్కువ లాభాలు మీకు ఉండబోతున్నాయి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఈ యొక్క కుంభరాశి వారికి ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి కుంభరాశి వ్యక్తులు ఏం చేయాలి? ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం, కేరళ తాంత్రిక్ గురువు గారు పండిత్ పవన్ నంబూదరి, నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512. ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశ్యాధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక, కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే వీరు చాలా నిజాయితీ కలిగిన వ్యక్తులు కూడా. అలాగే తెలివైన వారు కూడా. చాకచక్యం ఎక్కువగా ఉంటుంది. స్వయం ప్రతిపత్తిని కూడా అధికంగా కలిగి ఉంటారు. కానీ కొన్ని తప్పుల కారణంగా జీవితంలో అనేక ఇబ్బందులు ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు భరించాల్సి ఉంటుంది. ఈ యొక్క కుంభరాశిని జ్యోతిష్య శాస్త్రంలో వాయు మూలకంగా పరిగణిస్తారు. సాధారణమైన ప్రశాంతమైన స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు. తమ కెరియర్ లక్ష్యాల గురించి చాలా ఉత్సాహంగా కూడా ఉంటారు. విజయం సాధించడానికి ఎంత కష్టాన్నైనా వీరు భరిస్తారు. శనిదేవుడు ఈ కుంభరాశికి అధిపతి కాబట్టి ఈ కుంభరాశి వ్యక్తులు చాలా సృజనాత్మకంగా ఉంటారు. ప్రత్యేకమైన ఆలోచనలతో పనిచేయటానికి ఇష్టపడతారు. విషయాల గురించి చాలా సానుకూలంగా ఆలోచిస్తారు. సమస్యలకు, ప్రతికూలతలకు ఎప్పుడూ కూడా దూరంగా ఉంటారు. అయితే కుంభరాశి వారికి కొన్ని బలహీనతలు కూడా ఉంటాయి. దీని కారణంగా జీవితంలో కొన్నిసార్లు చాలా రకాల ఇబ్బందులు వీరు ఎదుర్కోవలసి ఉంటుంది. అయితే ముఖ్యంగా కుంభరాశి వ్యక్తులు ఇతరుల హక్కుల కోసం పోరాడేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. సాధ్యమైన ప్రతి విధంగా కూడా ప్రజలకు సహాయం చేయటానికి వీరు సిద్ధంగా ఉంటారు. విషయాలను సానుకూల దృక్పథంతో చూసే వీరి తీరు అందరితో ప్రశంసించబడుతుంది. కుంభరాశి వారికి విద్యా విషయాలపై కూడా ఆసక్తి ఉంటుంది. తెలివైన వారు. ఏదైనా లోతుగా ఆలోచించిన తర్వాతే పనులను చేస్తారు. కొత్త విషయాలు నేర్చుకోవటానికి ఎప్పుడూ కూడా ఆసక్తిని కనపరుస్తూ ఉంటారు. సమస్యలను పరిష్కరించే నైపుణ్యంతో అందరి హృదయాలను వీరు గెలుచుకుంటారు. ప్రేమ, గౌరవం ఇటువంటి సంబంధాల్లో నిజాయితీకే గొప్ప ప్రాముఖ్యతను ఇస్తారు. అటువంటి భాగస్వామి కోసమే ఎదురుచూస్తారు. సంబంధ బాంధవ్యాలను చాలా గౌరవిస్తారు. విషపూరిత సంబంధాలను మాత్రం అస్సలు ప్రోత్సహించరు. అయితే ఒకే పనిని ఎక్కువ కాలం చేయటానికి మాత్రం వీరికి పెద్దగా ఆసక్తి ఉండదు. ఏ పని చేసినా కానీ త్వరగా విసుగు చెందుతూ ఉంటారు. దీని కారణంగా కొన్నిసార్లు ప్రేమ విషయంలో, కెరియర్ విషయంలో, ఆర్థిక విషయాల్లో నష్టాలు సంభవించే అవకాశాలు ఉంటాయి. ఇది మీ యొక్క పురోగతి మార్గంలో మీకు అడ్డంకులను తీసుకుని వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. అలాగే ఈ యొక్క కుంభరాశి వారికి కోపం కూడా కొన్ని సందర్భాల్లో ఎక్కువగా ఉంటుంది. ఈ కోపం కారణంగా అధిక సమస్యలు వస్తూ ఉంటాయి. చిన్న చిన్న విషయాలకే త్వరగా కోపాన్ని తెచ్చుకుంటారు. మానసిక క్షోభ కూడా వీరికి ఉంటుంది. తమ భావాలను ఎవరితోనూ సులభంగా పంచుకోలేకపోతారు. దీని కారణంగా చిరాకు కొన్నిసార్లు పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి. చాలాసార్లు ఈ రాశికి చెందిన వ్యక్తులు వారి సొంత నిర్ణయాలనే ఎక్కువగా విశ్వసిస్తూ ఉంటారు. ఇతరుల సూచనలను విస్మరిస్తూ ఉంటారు. వ్యక్తిగత, వృత్తి జీవితంలో సమతుల్యతను కాపాడుకోవటానికి ఇతరుల నుండి సలహాలు కూడా చాలా ముఖ్యమైనవి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. కెరియర్ లక్ష్యాల విషయంలో చాలా ప్రతిష్టాత్మకంగా ఉంటారు. తమ కలలను నిజం చేసుకోటానికి చాలా కష్టపడుతూ ఉంటారు. కానీ వీలైనంత త్వరగా విజయం సాధించాలి అనే తపనలో చాలాసార్లు నిరాశను కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. ఓపికగా ఉండండి. నిరంతరం ప్రయత్నించండి. దీనితో మీరు ప్రతి రంగంలో కూడా విజయం సాధిస్తారు. అయితే ముఖ్యంగా ఈ కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఏప్రిల్ 22వ తేదీ
మంగళవారం యొక్క దినఫలాల ప్రకారం ఆశించిన దానికంటే ఎక్కువ లాభాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు ఏవైనా ప్రాపర్టీస్ ని కొనుగోలు చేయాలి అనుకుంటున్నారా? లేదా ఏదైనా వ్యాపారంలో లాభాలు రావాలని ఆరాటపడుతున్నారా? ఏదైనా టెంపరరీ వ్యాపారాలు ప్రారంభించి దాంట్లో లాభాల కోసం చూస్తున్నారా? ఏవైనా స్కీముల్లో ఉన్నారా? లేదా ఇంకా ఇతరత్రా మార్గాలు అంటే డబ్బు సంపాదించడం కోసం మీరు ఏ మార్గాన్నైతే అన్వేషించారో, ఈ మార్గంలో అయితే తాత్కాలికంగా డబ్బు సంపాదించాలి అనుకుంటున్నారో అటువంటి మార్గంలో మీరు ఖచ్చితంగా ఆశించిన దానికంటే ఎక్కువ లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఏవైనా ప్రాపర్టీస్ ని మీరు విక్రయించాలి అనుకుంటే కూడా మీరు అనుకున్న ధర కంటే ఎక్కువ ధరకి అది అమ్ముడుపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలోని వారికి కూడా ఇది చాలా బాగా వర్తిస్తుంది. మీరు ఆశించిన దానికంటే కూడా మీరు రియల్ ఎస్టేట్ రంగంలో ఎక్కువ లాభాలను సంపాదించగలుగుతారు. ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు మీ యొక్క ఆర్థికపరమైన అంశాల్లో చాలా వరకు అనుకూలమైన ఫలితాలు చూస్తారు. మిగిలిన అంశాలు మాత్రం మిశ్రమంగా ఉన్నాయి. ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు చాలా రోజులుగా ఎవరినైనా కలుసుకోవాలి అనుకుంటున్నారు కానీ కలుసుకోవటంలో కొన్ని అవరోధాలు మీకు ఎదురవుతున్నాయి. అయితే ఈ రోజు అనుకోకుండా వారు మీకు తారసపడటం, అనుకోకుండా వారిని కలవటం జరుగుతుంది. ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం ఊహించని కొన్ని పరిస్థితులు ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు ఉండబోతున్నాయి. అలాగే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఆర్థికపరమైన అంశాల్లో అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ కుటుంబ సభ్యులతో మాత్రం చిన్న చిన్న మనస్పర్ధలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు మీరు కుటుంబ సభ్యులతో మీ యొక్క కోపం కారణంగా కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. తొందరపాటు నిర్ణయాలు అస్సలు మంచిది కాదు అనే విషయాన్ని మీరు గమనించండి. అయితే మీపైన నరదృష్టి ప్రభావం కూడా ఎక్కువగా ఉంది అనే విషయాన్ని గమనించండి. ఎందుకంటే కుంభరాశి వ్యక్తులు ఈ నరదృష్టి కారణంగా కూడా జీవితంలో అనేక సందర్భాల్లో అనేక రకాల సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. మీ యొక్క జీవితంలో చాలా రకాల సమస్యలకి కారణం కూడా ఈ యొక్క నరదృష్టి అని చెప్పుకోవచ్చు. అయితే మీరు అందరినీ ప్రేమగా చూసుకుంటారు, అందరితో అభిమానంతో మాట్లాడతారు. ఈ యొక్క మనస్తత్వం నచ్చి చాలా మంది మీ పట్ల ఆకర్షితులవుతూ ఉంటారు. ఇది చూసి గిట్టని కొంతమంది వ్యక్తులు మీకు శత్రువులుగా మారిపోతారు. మీ ముందు చాలా బాగా మాట్లాడతారు కానీ మీ వెనక మీ గురించి చెడుగా ప్రచారం చేస్తూ ఉంటారు. మిమ్మల్ని మంచి వ్యక్తులుగా భావించే వ్యక్తుల ముందు కూడా మిమ్మల్ని చెడుగా ప్రచారం చేస్తూ ఉంటారు. ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం మీ యొక్క జీవితంలో నరదృష్టి ఎక్కువగా ఉంది కాబట్టి కొన్ని పరిహారాలు పాటించడం ద్వారా ఈ యొక్క నెగటివ్ ఎనర్జీ నుండి మీరు బయటపడగలుగుతారు. నిత్యం శని భగవానుణ్ణి ఆరాధించాలి. శని స్తోత్రం పారాయణ చేయండి. శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు కాని, వస్త్రాలు కాని, ఆహార ధాన్యాలు కాని పేదలకు దానంగా ఇవ్వండి. ఇది మీకు ఎంతో పుణ్యఫలాన్ని అనుగ్రహించటం మాత్రమే కాదు, నెగటివ్ ఎనర్జీని కూడా తొలగిస్తుంది. ప్రతి అమావాస్య, పౌర్ణమి తిథి రోజుల్లో ఇంట్లో కాసింత గోమూత్రం చల్లుకోండి. ఇది మీ ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీని దూరపరుస్తుంది. అలాగే మీరు బయటికి వెళ్లి ఇంటికి వచ్చినప్పుడు దొడ్డుప్పుతో మీ ఇంట్లోని పెద్దవారితో దిష్టి తీయించేసుకోండి. అంటే గల్లల ఉప్పు, రాళ్ల ఉప్పు ఉంటుంది కదండి, దాంతో దిష్టి తీయించుకోండి. అలాగే మీరు బయటికి వెళ్లే సమయంలో 2 లవంగాలను ఒక పేపర్లో మడత పెట్టేసి ఆ లవంగాలను మీ యొక్క జేబులో కానీ హ్యాండ్ పర్స్లో కానీ పెట్టుకొని మీరు బయటికి వెళ్ళండి. ఈ విధంగా చేయటం ద్వారా నెగటివ్ ఎనర్జీ అనేది మీ యొక్క ఇంట్లోకి మీ ద్వారా ప్రవేశించదు, మీ యొక్క జీవితంలోకి కూడా రాదు. ఇటువంటి కొన్ని నియమాలు పాటించండి. అలాగే శివారాధన మీకు మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణ కూడా శుభకరమైన ఫలితాలను అందిస్తుంది. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను మీరు పొందుకుంటారు. అలాగే మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజ చేయటం ద్వారా కూడా శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు చూడగలుగుతారు. చూశారు కదండి, 2025వ సంవత్సరం ఏప్రిల్ 22వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకి ఏ విధంగా ఉన్నాయి, ఎటువంటి అంశాల్లో ఆశించిన దానికంటే ఎక్కువ లాభాలు వీరు చూస్తారు. ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.